రైట్. సరే అంటే ఇప్పుడు ఎట్లా అంటే సార్ అందరూ చెప్తుంటారు కదా! హ్మ్. సంవత్సరానికి ఒకసారి స్క్రీనింగ్ అవును. చేయించుకోండి అట్లా. అవును. అవును. ఈ సెక్సువల్ లైఫ్‌కి సంబంధించి కూడా ఇప్పుడు ప్రస్తుతానికి యాహ్! హ్యాపీగానే ఉన్నారు. యాహ్! 50 ఏళ్ళు యాహ్! వచ్చినా యాహ్! దున్నుతున్నారు సూపర్‌గా హ్మ్. అనుకోండి. కానీ రెగ్యులర్‌గా ఈ టెస్టులు చేయించుకోండి అని చెప్పడానికి ఏమన్నా ఉంటాయా? బావున్నా ఫస్ట్ సరే యాహ్! కంపల్సరీ చేసుకోవాలి అందరూ. ఓకే. హెచ్‌బీఏవన్సీ అంటే హిమోగ్లోబిన్ ఏవన్సీ అంటే అచ్చా! మనం షుగర్స్ 3 మంత్ షుగర్స్ ఎట్లా ఉన్నాయి. ఓకే. నెక్స్ట్ థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ టీఎస్‌హెచ్ హార్మోన్. ఓకే. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఓకే. ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటిజెన్ సీరం పిఎస్ఏ అంటారు. అచ్చా! సీరం పిఎస్ఏ ఓకే. ఈ స్ స్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఓకే. మీరు మీ బ్లడ్ ప్రెషర్ ఎట్లా ఉందో చూసుకోండి. ఓకే. హైపర్ టెన్షన్ ఎట్లా ఉందో చూసుకోండి. ఓకే. నెక్స్ట్ కామన్‌గా మీరు చూసుకోవాల్సింది మీ టెస్టోస్టిరాన్ లెవెల్స్. రైట్. ఈ 5 థింగ్స్ మీరు మైండ్‌లో పెట్టుకోండి. ఖచ్చితంగా చేసుకోండి. ఇవన్నీ నార్మల్‌గా ఉంటే మీకు ఎటువంటి ఇష్యూస్ రావు. సూపర్. ఇవన్నిట్లో ఏమైనా ప్రాబ్లమ్ ఉంటే అన్నిటికి ట్రీట్మెంట్స్ ఉంటుంది. ఓకే. అన్నీ చాలా సింపుల్‌గా ట్రీట్ చేసేసుకోవచ్చు. ఒక్కసారి ఇవి సెట్ అయిపోతే అన్నీ నార్మలైజ్ అయితాయి. ఓకే. రైట్ సార్. ఇప్పుడు చాలా మందికేంటంటే వయసు పెద్దగా అవును. అయిపోతది. జిమ్‌కెళ్ళి చేసి అవును. అంత అంటే అవును. సెక్స్ చేయాలని అవును. ఉంది గానీ అవును. బాడీ అవును. సహకరించడం అవును. బ్యాచ్ కూడా ఉంటుంది గదా! అవును. వాళ్ళకి కెగెలా ఏదో అంటారు కీగల్ ఎక్సర్‌సైజ్. ఎక్సర్‌సైజ్. కెగెల్ కీగల్ ఎక్సర్‌సైజ్, యాహ్! పెల్విక్ పెల్విక్ అట్లాంటివి ఫ్లోర్ ఏమైనా ఎక్సర్‌సైజ్. ఉంటాయా సార్? అవన్నీ సజెస్ట్ అంటే చేస్తారా? సార్ డెఫినైట్‌లీ పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్‌సైజ్ అనేటివి ఉంటాయి. ఓకే. యూట్యూబ్‌లో చాలా దొరుకుతాయి. అచ్చా! వెరీ గుడ్. కానీ ఇప్పటివరకి నాకు అది ఎట్లా చేయాలో ఈ పేషెంట్ చాలా మంది అడుగుతారు నన్ను. సార్ అది ఎట్లా నేను అనిపిస్తది ఆ కీగుల్ తయారు చేసిన డాక్టర్ కీగుల్ ఆయన. ఆ! ఓకే. ఆయనకన్నా తెలిసిందా లేదా అచ్చా! అని. ఓకే. అంటే సార్ బల్బో స్పాంజియోస్ ఈ మజిల్స్‌ని స్ట్రెంథెన్ చేయనీకి ఇవి. ఓకే. దానివల్ల సిగ్నిఫికెంట్ చేంజెస్ వచ్చినాయయితే నేను చూడలే. హ్మ్. కానీ చేస్తే మంచిది. డెఫినైట్‌లీ మనకి ఏం మెడిసిన్స్ లేకుండా ఇంప్రూవ్ అయితదంటే అన్నిటికంటే అదృష్టం అది. సూపర్. కానీ ప్రాక్టికల్లీ అది ఎగ్జాక్ట్‌లీ ఎలా చేయాలో ఎవరికీ తెలీదు. ఓకే. ఓకే. దట్స్ అ అంతే. మేజర్ ప్రాబ్లమ్. నేను వీడియోలు కూడా చాలా ఏం లేవు యూట్యూబ్‌లో. చూసిన అబ్బో! కొన్ని వందల వేల వీడియోస్ ఉన్నాయి. ఆ! కానీ కానీ అవి కరెక్టా కాదా? ప్రాక్టికల్లీ ఎంతవరకు అది పేషెంట్‌కి హెల్ప్ అయినాయనేది నాకైతే ఐడియా లేదు. అంటే రైట్. నేను సైంటిఫిక్‌గా సో మీరెవరు సజెస్ట్ చేయలే ఇంతవరకు. నేను సజెస్ట్ చేస్తా. చేసారు. చేయమని ఆ! చెప్తాను. ఓకే. డెఫినైట్‌లీ నాకు వచ్చి పేషెంట్ సార్ అది చేయొచ్చా అంటే చేయండి తప్పులేదు. బ్రహ్మాండం. ఆ! ఎట్లా చేయాలో నీకే పర్ఫెక్ట్ నువ్వు మంచిగా అయితే నాకు చెప్పు అని చెప్తాను. అంటే నిజంగా నేను కరెక్ట్. చాలా కరెక్ట్. సార్లు అనుకున్నా సార్ నేను ఇది. ఆ! చాలా సార్. మంది నా సీనియర్స్‌ని కూడా అడిగినా. ఆ! సార్. ఎగ్జాక్ట్‌లీ అంటే వాళ్ళు కూడా నవ్వుతారు. ఇది ఎట్లా చేయాలి? ఏమేం ఎక్సర్సైజ్ చేయాలని. సో, అంటే ప్రాక్టికల్లీ కరెక్ట్. పేషెంట్స్ కరెక్ట్. ఎంత సార్ ఇప్పుడు ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఎందుకంటే 50 వయసు మళ్ళిన వాళ్ళకి నా ఇంకా ఇంపార్టెంట్. వాళ్ళకి మోకాలు ఎట్లా అవును. నొప్పులుంటాయి. ఎన్నుంటాయి అసలు. బ్యాక్ పెయిన్స్ ఉంటాయి. అవును. కీగల్ ఎక్సర్‌సైజ్ జాయింట్ ఆర్ పెయిన్స్ అవును. థింగ్ విచ్ విల్ ఇంప్రూవ్ ది పెల్విక్ ఫ్లోర్ మజిల్స్. రైట్. సో, వాళ్ళు చేయడం అంత ప్రాక్టికల్లీ నాట్ థట్ ఈజీ అనేది నా ఫీలింగ్. కరెక్ట్. కరెక్ట్ దాని సార్. బదులు సిమ్ప్టమాటిక్‌గా ట్రీట్మెంట్ చేసుకోవడమే ఇంకా మోర్ బెటర్ అనిపిస్తది. సూపర్. దీనికి కాంట్రాండిక్ట్ చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ నా పాయింట్ ఆఫ్ వ్యూ. మీ అంటే మీరు మీరు చెప్తే ఫైనల్ అంతే నా ఇగ పాయింట్ మళ్ళీ. ఆఫ్ వ్యూ. యాహ్! ఇంకొకటి సార్ ఈ మార్కెట్‌లో ఇప్పుడు చిన్నప్పటి నుంచి వింటున్నాం వయాగ్రా అని. అవును. ఇప్పుడు అవును. మీరు అవును. సెడనాఫిల్ అవి అవును. చెప్పారు. అవును. ఇవి అవును. కాకుండా ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ తక్కువగా ఉండే ఇంకా కొత్త మెడిసిన్స్ ఏమైనా వచ్చాయా సార్? అవేనా? అంటే సార్ ఇప్పుడు ఎట్లా అంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఎంత రిసర్చ్ చేసినాక కొన్ని ఏదో ఒక డ్రగ్‌లో ఏదో చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అవును. అది నాకొస్తదా? నీకొస్తదా? అనేది గ్యారంటీ ఏది లేదు. రైట్. సీ సిల్డెనాఫిల్ మంచి డ్రగ్గే. ఓకే. వయాగ్రా అంటే కొంతమంది తలనొప్పి వస్తుంది. హ్మ్. చలో నెక్స్ట్ డ్రగ్ బెస్ట్ డ్రగ్ ఏంటి? నన్ను అడిగితే టడలాఫిల్. ఎందుకు టడలాఫిల్ బెస్ట్ డ్రగ్ అనిపిస్తది నాకు? 17 అవర్స్ సర్క్యులేషన్‌లో ఉంటది. అచ్చా! వెరీ వెరీ లెస్ సైడ్ ఎఫెక్ట్స్. అచ్చా! కొంతమందిలో మయాల్జియా ఉంటది. మయాల్జియా అంటే టాబ్లెట్ ఏసుకొని సార్ ఏమిచ్చారు సార్ కాళ్ళు నొప్పులు, చేయి నొప్పులు అచ్చా! పడిపోతున్నాయి సార్. అసలు 3 రోజుల నుంచి బెడ్ మీదకే లేవలేకపోయినా. ఓయ్! కానీ అది 100లో ఒక్కళ్ళకైతది. అచ్చచ్చచ్చ! ఓకే. సో, అట్లా ఉన్న వాళ్ళకి మేమేం చెప్తామంటే, ఇప్పుడు మీకిచ్చిన డోస్‌ని చిన్న 1/4 పీస్ తీసుకొని ఏసుకోండి. ఓకే. 5, 6 డేస్‌లో సెట్ అయిపోతుంది మీ బాడీ. దానికి ఓకే. ఆ బాడీ అడ్జస్ట్ చేసుకుంటది. అచ్చచ్చ! ఆ ఓకే. డ్రగ్ ఎక్సలెంట్ డ్రగ్. సూపర్. సో, ఈ మయాల్జియా కూడా వద్దనుకున్న వాళ్ళు అట్లా ఏసుకున్నప్పుడు సివియర్ భయపడొద్దు. అది డ్రగ్ ఫస్ట్. ఎఫెక్టే. ఆ! అది డ్రగ్ ఇండ్యూస్ మయాల్జియా. రైట్. అది మీ కిడ్నీస్ ఎఫెక్ట్ కాలే, ఏది కాలే. ఓకే. అంత సివియర్ పెయిన్ ఉంటే ఒక ప్లెయిన్ పారాసెటమాల్ ఏసుకోండి 650 మిల్లీగ్రామ్స్ ఓకే. సరిపోతది. ఓకే. అండ్ వీళ్ళు ఏం 1% కూడా పానిక్ అవ్వద్దు. రైట్. డ్రగ్ ఎఫెక్టే. అదేదో ఓకే. మీ కిడ్నీస్ చాలా మంది ఒకసారి ఒక పేషెంట్ ఊరుకొచ్చి, "సార్ నా కిడ్నీలు 2 పోయినాయి సార్. నిన్నటి నుంచి మొత్తం నడుము నొస్తుంది సార్. అయిపోయింది సార్ ఏమైతుంది?" "ఏం లేదు బ్రదర్ మందు టాబ్లెట్ ఆపేసేయండి. 4, 5 డేస్‌లో కంప్లీట్‌గా ఎళ్ళిపోతుంది. ఎక్స్‌క్రీట్ అయిపోతుంది బాడీ నుంచి. ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. మీరు నార్మల్‌గా సెట్ అయితారండి. ఇట్స్ ఓన్లీ డ్రగ్ ఇండ్యూస్ మయాల్జియా. టెంపరరీయే. అండ్ 100లో ఒక పేషెంట్ అయితది. ఆ బంపర్ ఆఫర్ మీకొచ్చినట్టయితే ఆపేయండి. టాబ్లెట్ ఆపేయండి. ఇంకొక డ్రగ్ ఉంటుంది అవనాఫిల్ అని. అవనాఫిల్ ఈజ్ మోర్ సేఫర్ డ్రగ్. వెరీ వెరీ నేనైతే ఇప్పటివరకు ఒక్క పేషెంట్‌లో కూడా సైడ్ ఎఫెక్ట్ చూడని డ్రగ్ అది అవనాఫిల్. అది 100 మిల్లీగ్రామ్ స్ట్రెంగ్త్‌లో దొరుకుతుంది. స్టార్టింగే 100 మిల్లీగ్రామ్స్ ఓహ్! అది. ఆ! అది బేసిక్ డ్రగ్. అంటే ఇప్పుడు మన టైడలాఫిల్‌లో బేసిక్ 5 ఎట్లనో అవనాఫిల్‌లో బేసిక్ ఈజ్ 100. అచ్చా! సిల్డెనాఫిల్‌లో బేసిక్ డ్రగ్ ఈజ్ 25.
దీంట్లో బేసిక్ డ్రగ్ 100. ఓకే. సో దాన్ని 200 వరకు తీసుకోవచ్చు అవనాఫిల్ లాంటి ఆహా! డ్రగ్స్. ఓకే. వెరీ సేఫ్. సైడ్ ఎఫెక్ట్స్ వద్దు, నాకు ఈ బాడీ అంటే టాడలఫిల్ ఇస్ ద బెస్ట్ చాయిస్. రైట్. వద్దనుకుంటే అవనాఫిల్ షిఫ్ట్ అవ్వచ్చు. వర్డనాఫిల్ అనే ఒక డ్రగ్ వచ్చింది కానీ కొంతమంది వచ్చి కొద్ది సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటే నేనైతే అవాయిడ్ చేస్తాను. ఓకే. Yeah. సూపర్ సార్. సో ఫైనల్‌గా 50-60 ఏళ్ల బ్యాచ్ అంటే సెకండ్ ఇన్నింగ్ అవును. స్టార్ట్ చేయాలని ఉవ్విళ్ళూరుతున్నారు. Yeah. వాళ్ళు మీ దగ్గరికి వస్తే ఏం జరుగుతుంది? అంటే లైఫ్‌లో జరిగే అద్భుతాలు ఏంటి? సార్ ఒకటి, మీరు వాళ్ళకి భరోసా ఇవ్వాలి. పోయిన సెక్స్ లైఫ్ ని రీగెయిన్ చేయొచ్చు, ఒకటి. యెస్. కాన్ఫిడెన్స్ ని ఇంప్రూవ్ చేయొచ్చు. యెస్. సెక్సే కాదు సార్, మల్టీ ఆర్గన్స్. కరెక్ట్. ఈ రోజు అంగస్తమన సమస్య ఉంటే వితిన్ 1 to 2 years హార్ట్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ వస్తాయి. హ్మ్. సో ఇది మనకి ఇండికేటర్ స్టార్ట్ కాగానే నా దగ్గరకు వస్తే మనం కంప్లీట్గా ఎవాల్యుయేట్ చేస్తాం వాళ్ళని. ఎవాల్యుయేట్ Okay. చేసినప్పుడు ఫర్దర్గా ప్రాబ్లం రాకుండా ముందే ఆపేసేయచ్చు. ఓకే. సో ఇది ఒక ఇండికేటర్ లా కూడా, మీరు ఎక్కువ లైఫ్ బతకడానికి కూడా మనకి ఈ టెస్ట్లు చాలా ఇంపార్టెంట్. ఓకే. సో ఇవి రెండు చాలా ఇంపార్టెంట్. సూపర్ సార్. థ్యాంక్ యూ. సో చూసారు కదా ఫ్రెండ్స్, వయసు అనేది ఆధార్ కార్డు మీద నెంబర్ మాత్రమే. రైట్. సో మీ శరీరానికో మనసుకో కాదు. ఎవరేమనుకుంటారో, సమాజం ఏమనుకుంటుందో, పిల్లలు ఏమనుకుంటారో, మీ కోరికల్ని, మీ ఆనందాన్ని చంపుకోవద్దు. చక్కగా డాక్టర్ గారు ఉన్నారు. మీ వయసుని కనీసం 20 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్తారు. మీరు ఏ వయసులో ఉన్నా ఒక 20 years అయితే ఖచ్చితంగా వెనక్కి తీసుకెళ్తారు. సో ఏం ఆలోచించకండి. మీ లైఫ్, మీ ఎంజాయ్మెంట్ అది. లీగల్గా మీరు చేస్తున్న అది పర్సనల్ హ్యాపీనెస్. పర్సనల్ హ్యాపీనెస్. ఇంకొకటి, ఈ సెక్సువల్ లైఫ్ బాగుంటే మీ అన్ని హెల్త్లు బాగుంటాయి. అదొక దాన్ని సెక్సర్సైజ్ అని కూడా పిలవచ్చు మనం. 100%, నిజం చెప్పాలంటే 100%. ఎక్సర్సైజ్ కాకుండా Good word, ఎక్సర్సైజ్ good word, 100%. చేస్తే మీ లైఫ్ ఇంకా బాగుంటుంది. మీ లైఫ్ టైం పెరుగుతుంది. ఒకవైపు 20 ఏళ్ళు వెనక్కి వెళ్తారు, అట్లా లైఫ్ టైం కూడా పెరిగేంత అద్భుతమైన అది మంచి వర్డ్. సెక్సర్సైజ్. ఎక్సర్సైజ్ ఎంత ఇంపార్టెంట్, ఎక్సర్సైజ్ కూడా అంతే ఇంపార్టెంట్. ఇది ఈ word correct బాగుంది, word నాకే పేటెంట్ ఇది. నిజంగా బాగుంది. అంటే ఎస్. మీరు ప్రమోట్ చేయొచ్చు ఈ వర్డ్. బ్రహ్మాండంగా. మోర్ సెక్స్ యూ డూ, ది మోర్ యూ లివ్. అంటే ఇది ఎస్టాబ్లిష్డ్, అంటే మనం Correct. చెప్పేది కాదు. కొత్తగా Yeah, చెప్పేది ఏం లేదు, yeah. అందరికి తెలిసిందే కాబట్టి. వండర్ఫుల్ సార్. సో ముందే చెప్పినట్టు గాడ్ ఆఫ్ సెక్స్ ఆయన ఆశిష్ రెడ్డి గారు నిశ్చింతగా, నిర్భయంగా, ఆయన అమెరికాలో చదువుకున్న వ్యక్తి. హై అండ్ ఎక్విప్మెంట్ నేను చూసి వచ్చాను. మీ ఎపిసోడ్ కూడా ఉంది మన దగ్గర, నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను. సార్ దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ ఎలా ఉంటుంది ఏంటో కూడా మీరు అందులో చూడొచ్చు. సో నిశ్చింతగా హ్యాపీగా ఫోన్ చేయండి, లేదా సీక్రెట్గా మీరు సీక్రెట్గా కలుస్తారన్నా కూడా కలవచ్చు. గచ్చిబౌలిలో సార్ది క్లినిక్ ఉంది, ఏషియన్ ఆండ్రాలజీ. ఏషియన్ ఆండ్రాలజీ. సో హ్యాపీగా వెళ్ళి కలవచ్చు నిశ్చింతగా, నిర్భయంగా. ఆయన మీ ప్రైవసీని, మీ సీక్రసీని కూడా ఏమీ రివీల్ చేయరు. మీరు ఎంత పెద్దవాళ్ళు కావచ్చు. ఆయన దగ్గర సీఎంలు కూడా వస్తారండి, పక్క రాష్ట్రం సీఎంలు కూడా సీక్రెట్గా వచ్చిపోతుంటారు. కాబట్టి మీ ప్రైవసీకి ఏం హ్యాపీగా మీరు నిశ్చింతగా మీ సెక్సువల్ లైఫ్ని ఎంజాయ్ చేయండి. వెంటనే కాల్ చేయండి. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాళ బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.